హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మీరందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా వంటలన్నీ మీరు చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ వస్తాయండి మీకు. మంచి మంచి వంటలతో వస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా ఒక మంచి ట్రెడిషనల్ వంటతో వచ్చినాను. ఇప్పుడు మనకు శివరాత్రి కదండి. శివరాత్రికి అయితే ఏదైనా స్వీట్ ఐటమ్సే కదా. ఫాస్టింగ్ తెల్లారైతే మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలి కదా. అయితే మంచి ట్రెడిషనల్ మా ఇంట్లో ఏం చేస్తామో మీకు అది పరిచయం చేస్తున్నాను. ఏం తెలుసా? సగ్గుబియ్యం కీరు పూరి. సూపర్ కదండి. చూస్తేనే వింటేనే నోరు ఊరుతుంది మనకి. ఎట్లా చేయాలో దాన్ని చూద్దాం రండి. ఏమేం కావాలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే గోధుమ పిండి నేను మంచిగా కొంచెము ఒక చిటికెడంత ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి మంచిగా కలిపి పెట్టినండి. ఎందుకంటే కొంచెం ఇది మనకు ఒక 10-15 నిమిషాలు మంచిగా నానితే పూరి అనేది మనకు మంచి పొంగుకుంటూ వస్తుంది. అదొకటి మీరు చూసుకోండి. మంచిగా మనకు ఒక డే మొత్తం మంచి మెత్తగా ఉంటాయండి, ఎండిపోకుండా పూరీలు. కొద్దిగా ఇది నానాల పిండి అంతే. మనం చపాతీ పిండికి ఎట్లా తడుపుకుంటామో అట్లనే, కానీ కాకపోతే కొద్దిగా అంత నూనె ఉప్పేసి తడుపుకోండి అంతే. ఇదిగో ఇంత ముద్దకు వచ్చేటట్టు తడుపుకోండి. ఇదైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి అంతే. నేనైతే చేసి పెట్టినండి, 10 నిమిషాలు అవుతుంది. ఇది పక్కన పెట్టుకున్నాం. దీనికి సరిపడా ఇప్పుడు మనము సగ్గుబియ్యం కీర అన్నాను కదండి, దానికి నేను ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇది కూడా ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోండి. ఎందుకంటే మనకు కీర అనేది స్మూత్గా అవుతుంది. లోపల ఇట్లా గింజ లోపల ఇట్లా గట్టిగా ఉండకుండా ఇట్లా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఈజీగా ఒక 10 మినిట్స్ లోపల మనకు కీర అయిపోతుందండి. ఈ 2 టిప్స్ మీరు పాటిస్తే మీకు కూడా మంచిగా వస్తుంది కీరు. దానికి సరిపడా కొద్దిగా అంత నెయ్యి, ఇలైచీ పౌడరు, కొంచెం అంత కాజు, దానికి సరిపడా షుగర్, అంతే అండి. ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు, ఇంతే. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కీర్ చేసుకుందాం రండి. మనం సగ్గుబియ్యం వేసుకుందాము. నానబెట్టుకున్న సగ్గుబియ్యము వేసినాం కదా, దీనెడు నీళ్ళు వేసుకుంటా నేను. ఉడికినాక మళ్ళీ మనం కొంచెము ఏం చేయాలని చెప్తాను అప్పుడు మీకు. ఒక సగ్గుబియ్యం నానబెట్టిన గిన్నెతోనే దీంతోనే నీళ్ళు చాలు మనకి. అది కొంచెం హై పెడదాము, కొద్దిగా అంత కలుపుదాము. ఇది ఉడికేలోపు మనము మంచిగా పూరీలు దాల్చుకుందామండి. మంచిగా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందామండి. చూడండి పిండి అనేది ఎంత స్మూత్గా ఉంటేనే మనకి మంచిగా వస్తాయండి పూరీలు. అదొక్కటి చూసుకోండి. మీరు ఏ సైజ్ అన్నీ చేయండి. నేనైతే మీడియంగా చేస్తున్నాను. ఒకసారి అన్ని బాల్స్ అన్నీ తీసి పెట్టుకుందాం మనము. చూడండి అంతే, మనకి అయిపోయినాయి బాల్స్. ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. కొంచెం నేనైతే పిండి వేసి చెయ్యనండి, ఆయిల్ వేస్తాను. ఎందుకంటే పిండి వేస్తే ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, నాకు నచ్చదు అట్లా. నేను ఎప్పుడు ఇట్లానే చేస్తాను పూరి. చూడండి ఎంత బాగా మనం పిండి కలపడంలోనే ఉంటుందండి. కలిపితే ఎంత చక్కగా వస్తాయి పూరీలు మనకి. చూసిరా ఎంత బాగా వస్తున్నాయో, ఎంత బాగా రావాలి అంతే. అంతే పొంగడం కూడా అంత బాగా పొంగుతాయి మళ్ళీ మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇట్లా రావాలా. ఇంత మందం చాలు, ఎక్కువద్దు. మళ్ళీ అన్ని పూరీలు ఇట్లా చేసుకోవాలండి. మంచి ఒక ప్లేట్లు వేసుకోవాలి అవన్నీ. ఆయిల్ ఎక్కువ పెడితే కూడా పూరి అంత మంచి తాల్చడానికి రాదు. నార్మల్గా పెట్టుకోండి, మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, నార్మల్ ప్రెస్ చేయాలి పూరికి. చూడండి అంతే, ఇంత బాగా వచ్చినాయి చూడండి. ఇగో అన్ని పూరీలు మనం ఇట్లాగే చేసుకోవాలి. ఇగో చూడండి ఇట్లా చేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారా మనం వేసిన కొలతకి మంచిగా ఉడికిపోయింది. ఇంతనే ఉడకాలి. ఇంకా మళ్ళీ కొంచెం మళ్ళీ కూడా ఉడుకుతుంది మనకి. చక్కెర అవన్నీ వేసినాక మొత్తం ఉడికిపోయింది చూడండి. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే మంచిగా చక్కెర వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను టేస్ట్ తగ్గట్టు చక్కెర వేస్తున్నాను. చక్కెర వేస్తే టెక్స్చర్ ఏం మారిపోతుంది మనకి. ఈ టైంలోనే ఇలైచీ పౌడర్ కూడా వేసుకోవాలి మనం. చూడండి ఒక స్పూన్ మీద కొద్దిగా ఇలైచీ పౌడర్తో టేస్ట్ కదా మనకి. అంతే మంచిగా ఈ 2 కలుపుకోవాలి. చూసిరా మనకు టెక్స్చర్ ఎట్లా వచ్చేసిందో. ఒక
కప్పు నిండా పాలు వేస్తున్నాను నేను. ఎక్కువ అవసరం లేదు, ఒక 1 కప్ వేసినాను చూడండి. చూసిరండి, మన కీర్ టెక్స్చర్ వచ్చేసింది. అంతే, దీన్ని మంచిగా కలబెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కొంచెము నెయ్యి పోపు వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీరు ఏమన్నా వేసుకోండి. అసలు ఇందులో ఏం వేయకుండానే ప్లెయిన్గా బాగుంటుందండి. లేదంటే నేనైతే వేస్తున్నాను కొంచెం బాగుంటుందని వేస్తున్నాను. మీరు కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోండి. కొంచెం ఓన్లీ కొన్ని కాజులు వేస్తున్నా నేను. చూడండి, ఒక స్పూన్ మీద సగం స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, మనకి సగ్గుబియ్యం కీర్కి నెయ్యి ఎక్కువ వేసుకోకుండా బాగుంటుందండి. ఎక్కువ వేయొద్దు, అట్లా అంతే. నెయ్యి మంచి కొద్ది నెయ్యి మెల్ట్ కాగానే ఇటు సైడ్ పెట్టేసినానండి నేను. ఇది ఇక్కడ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఈ కాజులు నేను ఇందులో వేసేస్తున్నా. వేగిపోతుంది మనకి ఇప్పుడు అవి 2. అంతే. చూసారండి ఎంత తొందరగా మెల్ట్ అయిపోయిందో. అంతే. నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేయట్లేదంటే మనకు డిస్టర్బ్గా ఉంటుందండి. పూరి కీర్ తింటుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ వేస్తే మా ఇంట్లో పిల్లలు తినరు, అందుకని ఎక్కువ వేయలేదు నేను. కొన్ని నేను ఏది వేయాలని వేసేస్తున్నాను. వేయకున్నా బాగుంటుంది మనకి. అంతే. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే కీర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి, మన సగ్గుబియ్యం కీర్ సూపర్ టేస్టీ రెడీ. ఎందుకంటే ఇంత కొంచెం లిక్విడ్గా ఎందుకుందంటే కొంచెం సేపు అయితే మళ్ళీ మనకు కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇది అంత కాకుండా కొంచెం ఈ టెక్స్చర్లో వేసుకుంటే మీకు పూరికి మనకు మంచి తినడానికి వస్తుందండి. అంతే, మనకు కీర్ అయిపోయింది. ఇప్పుడు పూరి చేద్దాం. ఇంకా పూరి వేసుకుందామండి మనము. మంచిగా మనకు నూనె వేడైపోయింది. ఇంకా చూడండి, నూనె వేడైతేనే మనకు పూరీలు అనేది మంచి పొంగుతాయి. లైట్గా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. అంతే. చూడండి, చూసిరండి, ఇట్లా పొంగాలి మనకు మంచిగా పూరీలు. ఆయిల్ అంతా వంపుకొని చేసుకోండి. ఫస్ట్ పూరి మామూలుగా వచ్చిన సెకండ్ పూరి మాత్రం సూపర్గా వస్తాయి ఎక్కడైనా. అంతే కదండి. చూసిరా, చెప్పిన కదా మీకు నేను. ఆయిల్ కొంచెం మనకి హీట్ బాగా ఉండాలి కదా. ఒకటి వేసినాక అప్పుడు మంచిగా సూపర్గా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా రావాలి పూరీలు. అంతే కదా. మనకు కీర్ అయిపోయిందండి. పూరీలు కూడా డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఎంతసేపు అంటే చూసిరు కదా, ఒక 10 నిమిషాలు. మనది కాదని అనుకుంటే అక్కడ కీర్ అయిపోతుంది, ఇక్కడ పూరీలు అయిపోతుంది. పిండి రెడీగా ఉండాలి, సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఈ 2 మనం చేసుకోవాలని అనుకుంటే ముందు ఒక 1/2 అవర్ ముందు ప్రిపేర్ అయిపోయినాం అనుకోండి, ఈజీగా ఒక 10-15 నిమిషాలలో 2 అయిపోతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మంచి ఫ్యామిలీతోని. అంతే కదా. మంచి పండగకి మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. మంచి ట్రెడిషనల్ స్వీట్ కదండి ఇది. మన నానమ్మలు తాతమ్మలు అందరూ మన ఇంట్లోనైతే రెగ్యులర్గా చేసుకునే స్వీట్ ఇది. ఇప్పుడు అంటే అన్ని వెరైటీ స్వీట్స్. అప్పుడు ఏముందండి, ఇదే కదా, కీరు పూరి. ఎంత మంచి కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకి. అంతే. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. చేసినా కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వంటలన్నీ మీ దానికి వస్తాయండి. మీరు నార్మల్గా మీరు చేసుకోకుండా చూస్తే మళ్ళీ నేను చేసిన వంటలు కూడా రావు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదండి. నీరస్ కిచెన్ చూస్తున్నారు మంచిగా. నీరస్ కిచెన్లో అమ్మ ఉంటుంది, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను మన్నాస్ కిచెన్లో. తెలుసు కదండి, మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. అట్లా మీరు కూడా చూడండి, చూసి చేయండి. అంతే అండి. ఇవన్నీ అయిపోయాక నేను మీకు చూపిస్తాను.
తీసుకోండి, మీకే ఇది అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి అండి మీ అందరికీ. మీరు కూడా తప్పకుండా చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. చాలా చక్కగా వచ్చినాయి కదా, ఇంత బాగా వచ్చినాయి అంటే ఏం చెప్పలేను, సూపర్గా వచ్చినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వంటలన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ దానికి వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంత సింపుల్గా చేసినాం కదా మనము, అంతే అండి. టేస్ట్ చేస్తానండి కొద్దిగా అంతా. చూడండి పూరీలు చూడండి ఎంత బాగా పొంగుకుంటూ వచ్చినాయి. మనకి పొంగినా కానీ మళ్ళీ మనకు ఒక డ్రాప్ ఆయిల్ ఉందా అండి, చూడండి ఇట్లా ఉండాలండి పూరీలు. మీరు కూడా తప్పకుండా చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ఎంత బాగా వచ్చిందంటే ఏం చెప్పలేను నేను. ఈ పూరిని ముట్టుకుంటే ఇట్లా విరిగిపోవాల్సిందే. వేడిగా ఉందండి, మస్తు వేడిగా ఉంది. చూడండి, టేస్ట్ చేయండి. ఏం చెప్పాలండి, ఎంత బాగుంది తెలుసా అండి. చెప్పాలంటే చెప్పరు, తింటుంటే ఇక మెల్ట్ అయిపోవాల్సిందే అంతే. చూడండి, అందుకే ఇంకో బయట కూడా తీసుకుంటున్నా. సూపర్, ఎంత బాగైందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వంటలన్నీ దానికి వస్తాయండి, అంతే అండి. బాయ్ అండి, బాయ్.